శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తూ ఉన్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఖగోళంలో జరిగేటటువంటి మార్పుల్ని మనం ఎప్పటికప్పుడు తెలియజెప్పుకుంటూ ఉంటాము. అలాగే వార ఫలాలలో కూడా ఆ ప్రస్తావన అనేది చేస్తూ ఉంటాను. కుజుని యొక్క దృష్టి శుక్రాచార్యుల వారి మీద, శనిగారి దృష్టి శుక్రాచార్యుల వారి మీద, నీచ స్థితిలో శుక్రుడు ఉండగా ఈ గ్రహస్థితి నడుస్తూ ఉంది. కాబట్టి ప్రతి రాశి వారు కూడా చాలా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి అని మరొకసారి తెలియజేస్తూ, గ్రహస్థితులన్నీ ఏ రాసుల్లో ఎలా ఉన్నాయి తెలియచెప్పుకుంటూ, గ్రహ సమ్మేళనాలు, దృష్టులు, వాటి ఫలితాల గురించి తెలియచెప్పుకుంటూ ఈ వారం రాశి ఫలితాలని ప్రారంభిస్తూ ఉన్నాను. కుజుని యొక్క స్థితి మిథున రాశిలో, రవి బుధ గురుల యొక్క సంచారము కర్కాటక రాశిలో, కేతువు గారు సింహరాశిలో, చంద్ర శుక్రులు కన్యరాశిలో, రాహు కుంభరాశిలో, శనిగారి యొక్క వక్ర స్థితితో మీనరాశిలో ఉంటూ ఉండగా, చంద్రుని యొక్క స్థితి సంచారము వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ ధనస్సు రాశిలోకి వస్తూ ఉన్నది. అలాగే రవి బుధుల యొక్క సంచారము కర్కాటక రాశి నుంచి సింహరాశిలోకి వస్తూ ఉన్నది. వారాంతంలో జరిగినటువంటి మార్పులు ఇవి అవుతూ ఉండగా, గ్రహ సమ్మేళనాల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అంటే, రవి బుధుల యొక్క స్థితి సంచారము బుధాదిత్య యోగాన్ని తెలియచేస్తూ కర్కాటక రాశిలో అద్భుతమైనటువంటి గురువుగారి ఉచ్చ స్థితితో కలిసి ఉన్న కారణం చేత చాలా మంచి ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా కీర్తి ప్రతిష్టలు, ధనయోగాలు ఉంటాయి. అలాగే చంద్ర శుక్రుల యొక్క స్థితి సంచారము ఇక్కడ నీచ శుక్రునితో కలిసి ఉండడము, శనిగారి యొక్క దృష్టి ఉండడము, దీని చేత కళాకారులకి చాలా ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. ఏదైనా వాళ్ళకి అవమానాలు ఉండడము, అపనిందలు ఉండడము, ఒప్పుకున్నటువంటి ప్రదర్శనలు విరమింపజేసుకోవడము, అది ఎవరి వల్ల అన్నా అవనివ్వండి, ఇలాంటివి ఉండేటటువంటి అవకాశం ఉంది. మానసికమైనటువంటి వేదన పొందేటటువంటి అవకాశము, అలాగే భార్యాభర్తల మధ్య అన్యోన్యత లేని విధంగా ఉండే అవకాశము. ఇక వివాహేతర సంబంధాల విషయంలో ఇక్కడ కుజుని యొక్క దృష్టి కూడా పడుతోంది, శనిగారి యొక్క దృష్టి కూడా పడుతోంది. కాబట్టి వివాహేతర సంబంధాలు కానీ, అత్యాచారాలు కానీ, కిడ్నాప్లు కానీ, దేశాంతరాలు తరలించడం కానీ, యాక్సిడెంట్స్ కానీ అనుకోని విధంగా జరిగేవి. అలాగే ఈ రోగాలు, కొన్ని రోగాలు యూరినరీ ప్రాబ్లమ్స్కి సంబంధించినవి, ఆ ప్లేస్కి సంబంధించినటువంటి రోగాలు, నొప్పులు, బాధలు ఇలాంటివి కానీ ఉండేటటువంటి అవకాశం బాగా కనిపిస్తూ ఉన్నది. కాబట్టి స్త్రీలు చాలా జాగ్రత్తగా ఉండండి. స్త్రీల విషయంలో కూడా పురుషులు కూడా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి. ఎందుకంటే అవమానాలు, అపనిందలు కూడా ఉండేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇక ఎట్టి పరిస్థితుల్లో జాగ్రత్త అవసరం, చాలా చెప్పదగినటువంటి సూచన. అలాగే గురువు గారి యొక్క దృష్టి, నవమ దృష్టి శనిగారి మీద పడుతూ ఉన్న కారణం చేత కొన్ని రకాలైనటువంటి దుష్ట ప్రభావాలు శనిగారు ఇవ్వలేకపోతారు. ముందరే శనిగారు ఈ మీన రాశిలో ఉంటున్నారు, అది గురుక్షేత్రం అవడము, గురువు గారి యొక్క దృష్టి ఉండడము, అలాగే శనిగారి నుంచి గురువు గారు పంచమ స్థానంలో, కోణస్థానంలో ఉండడము, గురువు నుంచి శనిగారు నవమ స్థానంలో ఉండడము, ఇది చాలా బలీయమైనటువంటి స్థితి. కాబట్టి అనుకూలమైనటువంటి స్థితులు కొన్ని పెరుగుతాయి, దుష్ట ప్రభావాలు కొన్ని తగ్గుతాయి అని కూడా తెలియచెప్తూ ఉన్నానండి. వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ రవి బుధుల యొక్క సంచారము కేతువు గారితో కలిసి ఉన్నది. ఇక్కడ ఎప్పుడైతే కేతువు గారితో కలిసిందో తండ్రి గారి శారీరక పరిస్థితి కొంచెం బలహీనం అయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది. అది ఏ రాసుల వారికి అనేది చెప్పుకుందాము. ఇది అందరూ కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి విషయమే. ఎందువల్ల అంటే రవి కేతువుతో కలిసి రాహు దృష్టిలో ఉంటారు. కాబట్టి ఇక్కడ తండ్రి గారికి సంబంధించి పితృవంశ దోషాలు ఎవరికైనా జన్మ జాతకంలో ఉన్నట్టయితే అలాంటి వారు కూడా కొంచెం రవి, రాహు, కేతు గ్రహాలకి స్తోత్రపారాయణాలు చేసుకోవడం చాలా చాలా మంచిది అని చెప్పి తెలియజేస్తున్నానండి. ఇక రాసుల్లోకి వెళ్దాము. కన్యరాశి. కన్యరాశి వారికి 16 ఆగస్టు నుంచి 22 ఆగస్టు వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అంటే నిజంగా నక్కని తొక్కారు అని చెప్పాలి. ఒకే ఒక్క జాగ్రత్త తీసుకోండి. వివాహేతర సంబంధాలు ఎవరికైనా ఉన్నట్లయితే వారి విషయంలో పూర్తి జాగ్రత్తలు తీసుకోండి. ఏదైనా ఈ వివాహం చేసుకోవాలి అనుకునే వారు కూడా కొద్దిగా ఆగండి. ఈ గ్రహస్థితులు దాటిన తర్వాత మంచి ముహూర్తం పెట్టుకొని చేసుకోండి వివాహము.
వైవాహిక జీవితంలో ఉన్నవారు జాగ్రత్తలు పాటించండి. ప్రేమ వివాహాలు చేసుకోవాలి అనుకునేవారు కూడా వాయిదా వేసుకోండి. ఈ ఒక్క విషయంలో పూర్తి జాగ్రత్త వహించండి తప్ప మిగతా అన్ని విషయాలు చాలా అద్భుతంగా ఉన్నాయండి. కాస్త మానసికమైనటువంటి ఒత్తిడి ఉంటూ ఉన్నప్పటికీ అద్భుతమైనటువంటి పబ్లిక్ రిలేషన్స్ ఉంటాయి. మృష్టాన్న భోజనాలుంటాయి. శుభకార్యాలలో మీరు వెళ్ళి చక్కగా పాల్గొనేదుంటుంది. అలాగే కుటుంబ జీవితం బావుంది. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారం విషయంలో మీరు ఎక్కువగా ఆశించవద్దు. అదొక్కటే చెప్పదగ్గ సూచన. ధనాభివృద్ధి, ధాన్యాభివృద్ధి, సిరి సంపదలు మీకు చక్కగా ఇంట్లో అభివృద్ధికరంగా ఉండడం. వైవాహిక జీవితంలో మటుకు జాగ్రత్తలు చెప్పి ఉన్నాను కాబట్టి అది జాగ్రత్త తీసుకోండి. పితృవర్గ రీత్యా కొంచెం అనుకూలమైన కాలం అనే చెప్పాలి. అయితే శారీరక శ్రమ అయితే పెరుగుతుంది తండ్రి గారికి లేదా పితృవర్గంలోని వారికి. ఇక లాభాల బాట ఉన్నది చాలా చాలా అత్యద్భుతంగా ఉందండి. ఇక్కడ చంద్ర శుక్రులు బాగున్నారు. అలాగే లాభస్థానంలో రవి బుధ గురులు. ఇది ఎంత అద్భుతమైనటువంటి గ్రహస్థితి అంటే ఒక పక్క కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి, ఇంకొక పక్క ధనాదాయం పెరుగుతుంది. ఎక్కడెక్కడ ధనము చేతికొస్తుంది మీకు రావాల్సినటువంటిది. ఊహించడానికి వీలు లేని విధంగా ఎవరో ఒకళ్ళ నుంచి మీకు ధనాదాయం పెరగడానికి అవకాశం ఉంది. అలాగే స్థిర చరాస్తుల వృద్ధి జరుగుతుంది. విద్యార్థులకి విద్య బాగుంటుంది. స్త్రీలు బాగుంటారు. స్థిర చరాస్తుల వృద్ధి బ్రహ్మాండంగా జరుగుతుంది. నాలెడ్జ్ పెరుగుతుంది. అది బుక్కిష్ నాలెడ్జ్ అవ్వచ్చు, ప్రాక్టికల్ నాలెడ్జ్ అవ్వచ్చు. చాలా అద్భుతంగా నాలెడ్జ్ పెరిగిపోతుంది. ఎక్స్పీరియన్స్ పెరుగుతుంది. ఉన్నతి ఒకటి కలుగుతుంది. ఉద్యోగ జీవితం చాలా చాలా తృప్తిగా ఉంటుంది. దాన ధర్మాలు బాగా చేస్తారు. ఎన్ని రకాలుగా బాగుండాలో అన్ని రకాలుగానే బాగుంది. కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతి వృత్తుల వారు ఇచ్చేది వారికి శారీరక శ్రమ పెరిగి ధనం వస్తుంది. అయితే ఈ వివాహేతర సంబంధాల విషయాలలో మటుకు ఎప్పుడూ చెప్తూనే ఉన్నా నేను, ఈ గ్రహస్థితి ఉన్నన్నాళ్ళు అది దినఫలాలు అవనివ్వండి, వార ఫలాలు అవనివ్వండి, పూర్తి జాగ్రత్తలు తెలియచేస్తూ ఉన్నాను. తప్పనిసరిగా దీని గురించి శ్రద్ధ తీసుకోండి. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ రవి బుధుల యొక్క స్థితి సంచారము వ్యయస్థానంలోకి వచ్చేసింది. అయినప్పటికీ కూడా దూర ప్రయాణాలు బాగా అనుకూలిస్తాయి. కీర్తి ప్రతిష్టలుంటాయి. ఏమి భయపడవలసిన అవసరం లేదు. అన్ని విధాలుగాను బాగుంది కన్యరాశి వారికి అని చెప్పి తెలియజేస్తూ, హనుమాన్ చాలీసా పారాయణ చెయ్యండి. శని గారికి కొంచెం ఈ స్తోత్ర పారాయణాలు చేస్తూ తైలాభిషేకం చెయ్యండి. మీరు ఏ అంశాన్ని మీరు మనస్ఫూర్తిగా సంకల్పించుకుంటారో ఆ అంశాలలో అభివృద్ధి ఉంటుంది అని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నానండి. శుభం. శని గ్రహం యొక్క అనుకూలత కొరకు నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం. ఓం క్రాం క్రీం క్రౌం సహ శనయే నమః.